Hello all, welcome to our channel of Clean Tech Updates. And if you are watching our channel for the first time, please do like, share, subscribe to our channel. And important update guys regarding for the Grace Mark eligibility. And చాలా మంది మెసేజ్ చేస్తున్నారు రిగార్డింగ్ ఫర్ ద ఎలిజిబిలిటీస్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ లిస్ట్ గురించి వెయిట్ చేయాలా లేదా అని. సో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఇస్తున్నాను. లైక్ ఫర్ 2023, 24 అండ్ 22 బ్యాచెస్ వాళ్ళకి కూడా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ కంప్లీట్గా చూడండి. సో దానికే అర్థమవుతుంది. కంప్లీట్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ అనేది ఇస్తున్నాను. మ్యాక్సిమం మోస్ట్ అందరూ అడిగే క్వశ్చన్సే. సో 1 by 1 ఇస్తున్నాను అండ్ 1 by 1 చెప్తాను క్వశ్చన్స్ ఏంటి అండ్ ఆన్సర్స్ ఏంటంటే కూడా. అండ్ మీకు ఇంకేమైనా నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యండి. అది ఛానల్ అబౌట్లో ఉంటుంది. అండ్ మీ ఈ గ్రేస్ మార్క్స్ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బికాస్ ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే తెలుసుకుంటారు. అండ్ కమింగ్ అబౌట్ ద వీడియో గైస్, ఎలిజిబిలిటీ రూల్స్ అనేది గ్రేస్ మార్క్స్కి R18 వాళ్ళకి ఆల్రెడీ ఒక సర్క్యులర్ పోయినసారి 22, 23 బ్యాచెస్ వాళ్ళకి 30, 23 గ్రేస్ మార్క్స్ అని ఇచ్చి దాని కిందలో 9 and 7 గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చారు ఫర్ 2024 బ్యాచెస్ వాళ్ళకి. అండ్ ఇంకా అప్డేట్ అనేది ఈ 1 వీక్లో మీకు గ్రేస్ మార్క్స్ అప్డేట్ గురించి వస్తుంది. మీకు 9, 7 ఉన్నాయా లేకుంటే 30, 23 ఉన్నాయా అని. మ్యాక్సిమం అందులో 9, 7 ఉన్నాయి. సో మీ ఒకవేళ వాళ్ళు చేంజెస్ చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు. అండ్ ఒకవేళ 9, 7 ఉంటే ఫర్ సపోజ్ ఫర్ సినారియో 1 దానికి ఓన్లీ 2 సబ్జెక్ట్స్కే అప్లై చేసుకోవచ్చు గ్రేస్ మార్క్స్ అనేది. అండ్ ఫర్ 2022 and 23 బ్యాచెస్ వాళ్ళకి 30 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఇష్టం ఉన్న సబ్జెక్టులకి లైక్ 3, 4 సబ్జెక్ట్స్ కూడా ఈ గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఓన్లీ. బట్ ఫర్ R18 2024 బ్యాచ్ వాళ్ళకి 9, 7. సో మ్యాక్సిమం మీరు అయితే 2 సబ్జెక్ట్స్కే ఎలిజిబుల్ అవుతారు. అండ్ సెకండ్ సినారియో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే నాకు 4 సబ్జెక్ట్స్ సప్లీస్ ఉన్నాయి, నేను గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అవ్వచ్చా లేదా. అలా కాదండి, మీకు ఓన్లీ 2 సబ్జెక్ట్స్ కంటే లైక్ 2 సబ్జెక్ట్స్ ఆర్ 1 సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అవుతారు. బికాస్ మీకు సరిపడే అన్ని గ్రేస్ మార్క్స్ సరిపడే అన్ని మార్క్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. లైక్ ఒక సబ్జెక్ట్లో మీకు 16 వచ్చాయి, ఇంకో సబ్జెక్ట్లో లైక్ 16 వచ్చాయి, ఇంకో సబ్జెక్ట్లో 20, 22 వచ్చాయి. ఓన్లీ ఒక సబ్జెక్ట్కి 9 మార్క్స్ అనేది యాడ్ చేయొచ్చు, ఇంకో సబ్జెక్ట్కి యాడ్ చేయరాదు. సో మీరు ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యి ఈ సబ్జెక్ట్ని మీరు గ్రేస్ మార్క్స్ ఆ సబ్జెక్ట్ పాస్ అయిన తర్వాతనే మీరు గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ సెకండ్ సినారియో ఏంటంటే మీకు లైక్ రెండు సప్లీ సబ్జెక్ట్లో 23 ఉన్నాయి. దానికి లైక్ ఒక 3 మార్క్స్ యాడ్ చేస్తే 26 వస్తాయి. సో మీకు ఆ సబ్జెక్ట్కి మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ సినారియో గైస్. అండ్ థర్డ్ సినారియో ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఫర్ 2024 వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చా గ్రేస్ మార్క్స్ అనేది. కాదండి, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవచ్చు. మేబీ కొన్ని కాలేజెస్లో మ్యాక్సిమం కాలేజెస్లో వాళ్ళు తీసుకెళ్ళి అప్లై చేయించుకుంటలేదు. బట్ ఒకవేళ మీకు డైరెక్ట్గా మీ కాలేజ్లో యాక్సెప్ట్ చేస్తే ఓకే. మ్యాక్సిమం అయితే గ్రేస్ మార్క్ లిస్ట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు ఈ లిస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ సినారియో. అండ్ ఫోర్త్ సినారియో, గ్రేస్ మార్క్స్ అప్లై చేయడానికి ఏం తీసుకెళ్ళాలి, లైక్ మీ మెమో కానీ లేకుంటే ప్రింట్అవుట్ మీకు వచ్చిన మార్క్స్ కానీ అది తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ ప్రింట్అవుట్ మ్యాక్సిమం మెమో ఉంటే బెటర్, ఎందుకంటే అది కూడా మీ బెస్ట్ మార్క్స్. సో దిస్ ఇస్ ద సినారియో నెంబర్ 4. అండ్ సినారియో నెంబర్ 5 ఏంటంటే గ్రేస్ మార్క్స్ అనేది లైక్ మీకు ఇప్పుడు సప్లీలో హయ్యెస్ట్ మార్క్స్ ఎందులో వస్తే అదే మీకు వ్యాలిడిటీ ఉంటుంది. లైక్ నాకు
సప్లీలో 25 వచ్చి సప్లీలో నాకు 19 వచ్చాయి. అండ్ రెగ్యులర్ ఎగ్జామ్స్లో నాకు 23 వచ్చాయి అనుకోండి. ఆ 23 క్యాలిక్యులేట్ అవుతాయి. సప్లీ ఎగ్జామ్స్లో రాసింది క్యాలిక్యులేట్ కాదు. సో మ్యాక్సిమం ఇది క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. మీ బెస్ట్ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం అయితే మీ మెమో కానీ లేకుంటే ఈ జిరాక్స్ ఈ ప్రింట్అవుట్ తీసుకెళ్ళండి. మార్క్స్ సెమ్ రిజల్ట్స్ వస్తాయి కదా, రిజల్ట్స్ వచ్చినాక మార్క్స్ మెమో తీసుకొని వెళ్ళండి. సో దిస్ ఇస్ ద సినారియో నెంబర్ 5. అండ్ గ్రేస్ మార్క్స్ అనేది తాత్కాల్లో అప్లోడ్ చేయొచ్చా చేయరాదా అని అడుగుతున్నారు. గ్రేస్ మార్క్స్ అనేది తాత్కాల్లో అప్లోడ్ చేయకూడదు. ఓన్లీ గ్రేస్ మార్క్స్కే లైక్ గ్రేస్ మార్క్స్ మాత్రం కాలేజ్లోనే అప్లై చేయాలి. అండ్ మీకు ఈ గ్రేస్ మార్క్స్కి మీరు ఎలిజిబుల్ అయ్యి మీరు అప్లై చేసుకుంటే మినిమం మీకు 30 to 45 days ఇది మ్యాండేటరీ టైం పీరియడ్. ఒకవేళ మీకు ఎక్కువ కావచ్చు లేకుంటే తక్కువ కావచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద జీఈటీహెచ్, వాళ్ళు ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారా అని. సో దిస్ ఇస్ ద సినారియో నెంబర్ 6. మెయిన్ థింగ్ గైస్, కాలేజ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఎవరైనా ఈ 2024 బ్యాచెస్ వాళ్ళకి రిలీజ్ అయిపోయినాక మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ అయ్యి మీరు ఒకవేళ గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ అయితే డైరెక్ట్గా వెళ్ళి కాలేజెస్లో అడగండి. వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్పటిదాకా మీ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది వస్తుంది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాతనే మీరు ఈ గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేసుకోగలరు. అండ్ దిస్ ఇస్ ద 7th సినారియో. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా ట్రై టు మేక్ అ వీడియో ఆన్ ఇట్. అండ్ ఈ 1 వీక్లో మీకు గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉంటాయో ఉండయో అని ఒక సర్క్యులర్ అయితే వస్తుంది, అఫీషియల్ సర్క్యులర్ వస్తుంది జేఎన్టీహెచ్ నుంచి. సో లెట్స్ వెయిట్ ఇట్. అండ్ 20 to 23 వరకు ఇంకా 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళు రీస్టోర్ చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ జేఎన్టీహెచ్. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ కొన్ని సినారియోస్. మ్యాక్సిమం అయితే ఇవే అడుగుతున్నారు. సో నేను ఒక వీడియో చేసి పెట్టాను. సో దిస్ ఇస్ ద వీడియో. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ R16 to R18 రీఅడ్మిటెడ్ స్టూడెంట్స్కి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను రిగార్డింగ్ ఫర్ అసలు ఎలిజిబిలిటీ లిస్ట్ వాళ్ళకి వస్తుందా లేదా అని, అండ్ గ్రేస్ మార్క్స్ ఎలా ఉంటాయి అండ్ ఎలా అప్లై చేసుకోవాలని. సో దిస్ ఇస్ ద వీడియో గైస్ రిగార్డింగ్ ఫర్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్, కొన్ని సినారియోస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. And thank you for supporting us. We are nearing around 620 subscribers, so soon we'll get 1K. And thank you for your support. And still ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అకౌంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వెళ్ళి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ కూడా కావచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.